చాలా సంతోషం. ఈరోజు తెలంగాణనే రామచంద్రరావు గారు మా అధ్యక్షులు మొత్తం బీజేపీ లీడర్షిప్ మొత్తాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్ళకి మొత్తం అవగాహన ఉన్నారు. వారు లాయరే, అందుకే నాకు ధైర్యం వచ్చింది. మా ఇంట మా అధ్యక్షుడు మా లాయర్ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన వాసులు మధువన్ పార్క్ వాసులందరికీ నమస్కారం, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. నేను ఒక చిన్న ప్రశ్న అడగదలుచుకున్నా. మూసిని శుభ్రంగా చేయాలి, మంచిగా చేయాలంటే ఏం చేయాలి? మూసి వచ్చే నాళాలను శుభ్రంగా చేయాలి. ఆ నాళాలు ఎక్కడి నుంచి వస్తాయా? నేను ఇంజనీర్ కాను, సాధారణ ప్రజలు తిరిగి అడుగుతున్నా. మూసిని శుభ్రంగా చేస్తే ఆ నాళాల నుంచి వచ్చిన మురికి అట్లనే వస్తుంటది. అంటే మొట్టమొదటి నాళాలు, ఆ నాళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దుర్గం చెరువు, మల్కం చెరువు, గంగారం చెరువు, ట్యాంక్ బండ్. ఆ ట్యాంక్ బండ్లు చక్కగా చేయకుంటే, దుర్గం చెరువు చక్కగా చేయకుంటే, ఈ నాళాలు చక్కగా చేసుకుంటే మూసి చక్కగా చేస్తే ఏం లాభం? ఫస్ట్ అవి చేయాలి. ఆ ట్యాంక్ బండ్లు, ఆ దుర్గం చెరువులు, ఆ మల్కం చెరువులు అవన్నిట్లా మురుక్కుంటలేనాయి. ఎందుకంటే ఎస్టీపీలు పనిచేస్తలేవు. ఎస్టీపీలు చక్కగా చేయకుంటే అవి ఎట్లా చక్కగా అవుతాయి? అవి చక్కగా కాకుంటే నాళాలు ఎట్లా చక్కగా అవుతాయి? అవి చక్కగా కాకుంటే మనం మూసి ఎట్లా శుభ్రం అవుతుంది? ఇది సాధారణ ప్రజలకి వస్తుంది. దీనికి ఇంజనీరింగ్ అవసరం లేదు. అయితే మీరు తప్పుదారిలో పోతున్నారు ముఖ్యమంత్రి గారు. మొట్టమొదలు మీ ఎస్టీపీలు పనిచేయనియండి, తర్వాత మీ గంగారం చెరువు, మల్కం చెరువు చేయండి, తర్వాత నాళాలు శుభ్రం చేయండి, లాస్ట్కు మూసిని శుభ్రం చేయండి. దీనికి ఇంజనీరింగ్ ఏం అవసరం లేదు. ఇది చూడబోతుంటే ఇది కేవలము ఒక పెద్ద ఏడీబీ బ్యాంక్ లోనో ఓ జైకా లోన్ కొరకే, కానీ ఇక్కడ మూసిని శుభ్రం చేసే ప్రాజెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. మీరు మళ్ళీసారి పరిశీలించేసారు. రామ్ నామ్ జప్నా పరైమాల్ అప్నా అంటారు. రాముని పేరు చెప్పాలి, వేరే వాళ్ళ ఆస్తులు దోసుకోవాలి. కానీ వీళ్ళకు అలవాటు ఏంది? గాంధీ పేరు చెప్పుకోవాలి. ఈ గాంధీ, ఆ గాంధీ, ఆ గాంధీ. ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు చెప్పుకొని మన జీవితాలు నాశనం చేస్తుండ్రు. దీన్ని మేమెవ్వరు కూడా రాజకీయాలకు రాలేదు. మేము ఇది సహించము. మళ్ళీ మా రాజ్నాథ్ సింగ్ గారి పేరు చెప్తుండ్రు. పోయిన ప్రభుత్వం తండ్రి కొడుకుల ప్రభుత్వం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర లేదు, మోడీ గారి పాత్ర అసలే లేదు, రాజ్నాథ్ సింగ్ గారి పాత్ర అసలే లేదు. నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు చెప్పినా వీళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారు, రాజకీయాలు ఆడుతున్నారు. ఇది కేవలము వాళ్ళు చేస్తున్నాయి. ఉన్న ప్రభుత్వం, ఇంతకు ముందున్న ప్రభుత్వం. ఇక్కడనేమో వెనకటి నుంచి ఉన్న వాసుల జీవితాలు నాశనం చేస్తారంట. అక్కడ ముందుకు పోతే దీని పక్కకే, అంటే మూసి కానుకోనే ఆ నీళ్లు వాళ్ళ కాంపౌండ్ వాళ్ళకి వచ్చేదాయి. ఆదిత్య కన్స్ట్రక్షన్ ఇప్పుడు కడుతుండంట. ఇప్పుడేమో కొత్తగా కడుతుండ్రు, ఉన్నది తీసేస్తుండ్రు. తప్పనిసరిగా మనము ఆ రోజు ఇప్పుడు శుక్ల కానీ మొదటి రోజు కళ్యాణ్ గారు అన్నుండే ఏమన్నారు? ఆవాస్ దేవ్ కిషన్ రావు గారు, ఆవాస్ దేవ్ ఆమె ఏకాయ్. అది ఎగ్జాక్ట్లీ దాన్నే ఏకాయ్ అనుకుంటే చేస్తారు. నిన్నోటి వచ్చింది దక్కన్ క్రానికల్లా, మళ్ళీ ఇంకో పేపర్లు ఇంకోటి వస్తుంది, వీళ్ళలో నోటిఫికేషన్ మళ్ళీ అంటారు ఇది మొత్తం పోదు, ఓన్లీ ఒక బ్లాక్ పోతుంది, 6 ఎకరాలు పోదు, 2 ఎకరాలు పోతుంది. ఇవన్నీ మనం కన్ఫ్యూజ్ చేస్తందుకు. ఇంకోటి ముఖ్యంగా 80% మంది ఒప్పుకోకుంటే ఇది ఏమి కాదు, కావద్దు, మేము మీ ఇంటుంటాము. తప్పనిసరిగా మా అధ్యక్షులు కూడా మానేంటున్నారు. నేను మొన్ననే చెప్పినా మీరు కమిటీలు ఫామ్ చేయండి. ఒకటేమో లెటర్ రైటింగ్ కమిటీ. నా లెటర్ ఈడున్నది. ఇది ఎవరికి ఉన్నది? రాజ్నాథ్ సింగ్ గారు ఇక్కడ రారు. జీవితాలు నాశనం చేసి జీవితాల మీద తొక్కి ఇక్కడ రారు. నేను ఇప్పుడే అధ్యక్షులు గారు చూపెట్టినా, నేను సంతకం ఇంకా పెట్టలేదు. అధ్యక్షులు గారు నేను చూసి సంతకం పెడతారు. జీవితాలు నాశనం చేసి గాంధీ బొమ్మకు, గాంధీ స్టాచ్యూ కట్టుతందుకు లేదు. చిత్తశుద్ధితోటి ప్రతి చట్టాన్ని పాటించి మీరున్నారు. మీ అంట మేము తప్పనిసరి ఉంటాము. మరోసారి భారత్ మాతాకి జై, మీ అంట ఉంటాము. ఇప్పుడు మనందరికీ మేమంతా కూడా భరోసాగా ఉంటాం. భారతీయ జనతా పార్టీ మీ అంటే ఉంటుందని చెప్పి మనందరికీ భరోసాని ధైర్యం